అరే బాగుంది, నిరూపించావు నువ్వు సాక్షాత్తు పండిత రామకృష్ణలాగా కనిపించడమే కాదు, అతని లాంటి గుణాలు కూడా ఉన్నాయి నీలో. నువ్వు చెప్పినట్టుగానే అతను వచ్చాడు. రావడమే కాదు, పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అది భాస్కర్. నేను ఏ ఆగు ఆగు, పారిపోయే సమయం సమాప్తం అయిపోయింది. మనం ఈ అంధకారపు వేళ మన మధ్య ఉన్న దూరాన్ని దూరం చేద్దాం. గుండప్ప బాబాయ్, గుండప్ప, ఈ గుండప్ప అదే గంట దొంగ. గంటంటే ఇష్టం, గంటా ప్రియుడు. గురువర్య, మీరు నా పేరు ఎంతగా తలుస్తున్నారో భగవంతుని పేరు కూడా తలవరేమో. భలే 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 భలే, ఇది గుండప్ప తప్ప ఇంకెవరూ అయ్యే అవకాశం లేదు. నోరు విప్పగానే గుర్తుపట్టొచ్చు. భలే భాస్కర్, భలే. ఏ తెలివితో నువ్వు తనని గుర్తించావో, పట్టుకున్నావో, దాంతో నాకు పండిత రామకృష్ణ గుర్తొచ్చాడు. అంతే. ఇక విజయనగరాన్ని కాపాడకుండా ఎవరూ అడ్డుకోలేరు. తారకుడు వచ్చేశాడు కదా. బాబాయ్, నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిమ్మల్ని కలవాలనుకున్నానంతే. నేను వెళ్ళగానే కాంత వాళ్ళ నాన్నగారితో చెప్పి ఈయనకి వైద్యం చేయించు. ఆ వైద్యం ద్వారా నేను తారకుణ్ణి కావాలనే ఆలోచన ఈయన మెదడులోంచి మాయమైపోవాలి. ఇప్పుడు నా మనసులో మెదులుతున్న ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్తావా? నన్ను క్షమించు భాస్కర్. నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. నాకేం జరిగిందో అదైతే నేను చెప్పగలను. ఇక రామ గురించి సూచన మాత్రమే వచ్చింది. అతను ఏదో వనంలో కాలిపోయి మరణించాడని. నేను ఈ ప్రపంచంలో ఏ అసత్యాన్నైనా సత్యమని నమ్మగలను, కానీ ఈ మాటని మాత్రం ఎప్పటికీ నమ్మలేను. నేను అదే అనుకునేవాణ్ణి, కానీ కొన్నేళ్ల తర్వాత నాకు అది నమ్మకం కలిగింది. కొన్ని రోజుల తర్వాత మన ఇంటి పైన కూడా ఆక్రమణ జరిగింది. నేను బయటకు వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా పూర్తిగా చిందరవందరగా అయింది.